నా వైజాగ్ ప్రయాణం ఉదయం 10 గంటలకు ధర్మవరంలో బయలుదేరి ఏ అర్ధరాత్రో విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకున్నాను. అక్కడ దిగగానే నా ఫ్రెండ్ పురుషోత్తం నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. సమయం 4:50. ఎలాగో తెల్లారిపోతుంది కదా అని సన్ రైజ్ చూద్దామని బీచ్ పాయింట్కి వెళ్ళాం. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాము. ఎగ్ దోశ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక విశాఖ వీక్షణాన్ని స్టార్ట్ చేసి అలా కైలాసగిరి కొండపైకి వెళ్ళి రోప్వేలో పైకి వెళ్ళాం. పైనుంచి విశాఖ అందాలను చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. అసలు వైజాగ్ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. కొన్ని నగరాలు మనకు తెలియకుండానే మన మనసుకు దగ్గరైపోతాయి. కొండల నడుమ, సముద్రం అంచున ఒక అందమైన నగరం. ఇక్కడ నేను గడిపిన ప్రతి ఒక్క క్షణం ఒక మధురమైన జ్ఞాపకం. నా దృష్టిలో వైజాగ్ అంటే ఒక సిటీ కాదు, అదొక ఎమోషన్. ఆదివారం బీచ్ మొత్తం జాతరలా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్తే అలా సాయంత్రం ఆర్కే బీచ్కి వెళ్ళి ముంత మసాలా తింటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేసి తెల్లారితే చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉండడంతో వెంటనే టికెట్లు బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళిపోయాం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇక నా తర్వాత ప్రయాణం కోసం బయలుదేరాను. నా ఫ్రెండ్ నన్ను స్టేషన్ లో దిగబెట్టాడు. వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఇక్కడితో నా డే 1 కంప్లీట్ అయ్యింది.